పెద్దలు ఆనందన్న ఓబీసీ మోర్చా అధ్యక్షులు చక్రవర్తి గౌడ్ గారు, రవీందర్ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. 12:30 నుండి ఈ మీటింగ్ నడుస్తుంది. పెద్దన్న పాత్ర పోషించాల్సిన మీరు సరి అయిన నిర్ణయాల్లో ఉంటారని నేను భావిస్తున్నా. మీకు తెలుసు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఆర్థికం తోడు లేకుండా రాజకీయం లేకుండా అయిపోయింది. ఒకనాడు సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండే. పాపం రోజు ప్రజల మధ్యలో ఉంటాడు, ఎప్పుడు పోయినా స్పందిస్తాడు, సమస్య చెప్తే వెంటనే చేసి పెడతాడు. దీని మీద ఆధారపడే రాజకీయాలు ఉండే. సర్పంచ్ అంటే ఆయన ఎంపీపీ అవుతాడు, ఎంపీపీ అంటే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవుతాడు, ఇట్లా ఉండే. కానీ వాళ్ళ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక కొత్త ఒరవడి, కొత్త పద్ధతి వచ్చింది. ఆ పద్ధతి ఏంటంటే పాలించే వాళ్ళు ఉంటారు, అందరికీ పాలించే సత్తా ఉండదు. అందరికీ పాలించే సత్తా ఉండదు, పాలించే వాళ్ళు ఉంటారు. రెండోది ఏమైంది, 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా నియోజకవర్గాన్ని పట్టుకొని ఏడిస్తే తీరా ఎన్నికలు వచ్చేటప్పటికీ నీ దగ్గర ఏమి లేదు కదా, 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, ఎంపీ కావాలంటే నీ దగ్గర లేవు కాబట్టి నువ్వు ఊకో, రెడీమేడ్ ఒక ఆయన వస్తాడు పైసలు పట్టుకొని. అంటే ఎట్లయిపోయింది అంటే డబ్బులు పెట్టుబడి పెట్టండి, మీరు ఎంపీలు కాండి, ఎమ్మెల్యేలు కాండి, మళ్ళీ సంపాదించుకోండి, 50 జాగాలో మళ్ళీ 100 ఖర్చు పెట్టేటువంటి దరిద్రపు సాంప్రదాయం ఇక్కడ వచ్చింది. ఇవాళ మనం చూస్తున్నాం చుట్టుపక్కలంతా కూడా. మల్కాగిరిలో 100 కోట్లైనా ఖర్చు పెట్టండి, ఓటుకు 1000 రూపాయలు చొప్పున 10 లక్షల మందికి ఇవ్వండి, 20 లక్షల మందికి ఇవ్వండి కానీ గెలవండి అని చెప్పి ఇలా చర్చలు పెడుతున్నారు. లేక నాకు అవకాశం వచ్చింది, నాకే ఓటేయాలని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. దాని డెప్త్కు నేను పోను. ఎందుకంటే నేను కూడా రాజకీయ నాయకుడు అంటాడు ఎప్పుడు కూడా పొత్తుల సర్దిలాగానే ఉండాలి, అందరి వాడిలాగానే ఉండాలి. కానీ ఏదైనా ధర్మం అధర్మం విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా కుండ బద్దలు కొట్టినట్టు నష్టమో లాభమో కానీ ధర్మం వైపే ఉండాలని చెప్పి భావిస్తాను నేను. అన్ని నౌకర్ల కంటే గొప్ప నౌకరి, మానవ జీవితానికి అర్థాన్ని ఇచ్చే నౌకరి, అది రాజకీయ నౌకరి. కొనుక్కుంటే వచ్చే వస్తువు కాదది. ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే వచ్చేదే పదవి. ఏది ఫెయిల్ అయినా నడుస్తుంది కానీ, ఏది విఫలమైనా నడుస్తుంది కానీ, పొలిటికల్ సిస్టమ్ విఫలమైతే మానవ జీవితం సమాజమే కుప్పకూలిపోతుంది. ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ఒరవడి, కొత్త పద్ధతి వస్తూ ఉంది. మేము అడిగినాం మోడీ గారిని, సౌత్ ఇండియాలో ఏం మాట్లాడినా కోట్ల గురించే మాట్లాడుతున్నారు, మా నార్త్ ఇండియాలో ఇప్పటికీ మేము ఎన్నికలకు పోతే వాళ్ళు ప్రజలు ఇచ్చిన పైసల దండలే మాకు కొన్ని మిగులుతాయి, మరి మా దగ్గర రూపాయి ఖర్చు కాకుండా ఎంపీ అవుతారు, రూపాయి ఖర్చు కాకుండా ఎమ్మెల్యే అవుతారు, మీ దరిద్రపు పద్ధతి, ఈ డబ్బుల పద్ధతి మా నార్త్ కూడా వ్యాపిస్తుంది అని వాళ్ళు చెప్పి, నీ దగ్గర ఒక ఎంపీ మీద పెట్టే ఖర్చు ఒక రాష్ట్రం మొత్తం ఎన్నికల ఖర్చు అయిపోద్దని మాట మాట్లాడుతున్నారంటే అంటే అర్థం చేసుకోండి ఎంత దిగజారిపోయింది ఇక్కడ పరిస్థితి, రాజకీయ పరిస్థితి. కానీ దీన్ని మార్చగలిగే శక్తి, సత్తా ఇవాళ నరేంద్ర మోడీ గారి చేతికి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఒక పేదింటి బిడ్డ తన తండ్రి ప్లాట్ఫామ్ల మీద ఛాయ్ అమ్ముకుంటే, తన తల్లి 10 ఇళ్లలో అంటు తొమ్మితే పెరిగిన బిడ్డ మోడీ గారు. అందుకనే మోడీ గారికి ఆకలి, దుఃఖం, అణిచివేత, వివక్ష, పేదరికం అన్నీ కలగలిసి అనుభవించిన బిడ్డ కాబట్టి వారు వచ్చిన తర్వాత చాలా పెను మార్పులు వచ్చినాయి. ఆ పెను మార్పులకు రూపకల్పన చేసిన నాడు
చాలా మంది దాన్ని రెసిస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, బయటికి కనపడకపోవచ్చు. కానీ కాకపోతే ఆయనకున్న రెండు శక్తులు. ఒకటో శక్తి ఏంటంటే తనకంటూ స్వార్థం లేదు కాబట్టి, ఏ స్వార్థం లేదు కాబట్టి, తనకు డబ్బులు అక్కర్లేదు, తన కొడుకో తన కూతురుకో మంత్రి పదవులు అక్కర్లేదు, తన కుటుంబ సభ్యులకు అక్కర్లేదు. బతికితే దేశం కోసం బతకాలి, చచ్చిపోతే దేశం కోసమే చచ్చిపోవాలి. కాబట్టి ఆయన ఒకటే లైన్ ఎంచుకున్నాడు, నేను ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే బాధ్యత నా చేతులకు వచ్చింది. రెండవది ధనస్వామ్యం ఈ దేశం చెల్లదనేటువంటి సంకేతాన్ని ఇచ్చే బాధ్యత కూడా నాకే వచ్చింది. మూడవది పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండాలి తప్ప మనీ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండద్దని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని అదృష్టం మీద వారికి ఏంటంటే వారు రాష్ట్రంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి మూడోసారి కూడా అయ్యిండు, మధ్యలో ప్రధానమంత్రికి కావాలని చెప్పి పార్టీ భావిస్తే వచ్చిండు, మళ్ళీ ఫస్ట్ టైం ఎంపీ ప్రధానమంత్రి అయ్యిండు ఆయన. మళ్ళీ ఇప్పటికీ 2 సార్లు చేసిన తర్వాత మూడవసారి 370 సీట్లు ఇస్తాం నీకు, నీ పరిపాలనలో నీ ఏలుబడిలో మేము సురక్షితంగా ఉన్నాం, సుభిక్షంగా ఉన్నాం, మాకే డోక లేదు, మీరుంటేనే ఈ దేశం తలదించుకునే పద్ధతి కాకుండా తలెత్తుకొని జీవించే పద్ధతి వస్తుందని చెప్పి ఇవాళ భావించింది. కాబట్టి దేశం మొత్తం నినాదం ఇస్తాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సి ఏంటంటే దేశాన్ని పరిపాలించడానికి, సమాజాన్ని మంచి చేయడానికి కులంతో సంబంధం లేదానికి సజీవ సాక్ష్యం నరేంద్ర మోడీ గారి. ఎక్కడ కులం వాళ్ళది, చిన్న పిడికడ మంది ఉన్నటువంటి ఆ కులంలో పుట్టినటువంటి బిడ్డ, ఒక ఓబీసీ బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాకుండా 65 ఏళ్లుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న దుర్మార్గపు రుగ్మతలన్నీ కూడా కడిగే కర్తవ్యం మోడీ గారు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అది మామూలుది కాదండి. ఆయనకు ఇలా దేశంలో కాదు ఇంటర్నేషనల్ కూడా ఈయన ఎదుగుదల చూసి ఎవరో లేక ఎట్లా పడగొట్టాలి. ఇవాళ ఒకనాడు ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించే పద్ధతి ఉంటాయి. ఇవాళ స్ట్రాంగ్ ఎకానమీ, స్ట్రాంగ్ కంట్రీ అంటే అమెరికా వైపు చూసే పరిస్థితి. కానీ ఇవాళ అతివేగంగా ఆర్థికంగా ఎదుగుతున్న దూసుకొస్తున్న దేశం భారతదేశంగా నమోదైంది. ఇలా స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కాదు, ఇవాళ భారత ప్రధానమంత్రి స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్గా ఎవాల్వ్ అయ్యింది. మీకు తెలియదు కాదు, దాంట్లో ఇక్కడ ఎదుగుతా అంటే ఎట్లా కాళ్ళు పట్టి కూర్చున్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల్ని ఛేదించే మోడీ గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ దేశంలో నీ కుట్రలు చెల్లవు బిడ్డ అని చెప్పి రేపు చెప్పే సందర్భమే 13వ తారీఖున ఎన్నికలని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి మనం అంత బాధ్యత కలిగినటువంటి సందర్భంలో అంటే నిజాయితీతో రాజకీయాలు నడిపే, ధర్మం ఉండాలని కోరుకునే పాలకులనే వాళ్ళు పేదల వైపు ఉండాలి, పాలకులైన వాళ్ళు అణిచివేత గురి అయ్యే వాళ్ళ వైపు ఉండాలనేటువంటిదా అది రావాలంటే తప్పకుండా మోడీ గారికి కావాలనేటువంటి సందర్భం మనం ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా ఇవాళ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి నేను అశోక్ గారు చెప్పిన ఎక్కడ వదిలిపెట్టకుండా అందరిని ఇన్వాల్వ్ చేసి నా చరిత్ర గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు, నా గురించి నాకంటే ఎక్కువ మీరు అన్నీ చెప్తాను. మోడీ గారు మనకు కాంట్రాక్ట్లు ఇవ్వకపోవచ్చు, ఆర్థికంగా ఆదుకోకపోవచ్చు, ఒక ఇల్లు కట్టియకపోవచ్చు, 30 ఏళ్ళుగా చేస్తే ఒక పదవి రాకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఇచ్చాడు. ఈ కండ వేసుకొని ఈ ఇంటికి పోయి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే కూర్చోబిడ్డ అని మంచినీళ్ళు ఇచ్చేది, ఛాయ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మామూలు కాదు, ఇది పెద్ద గొప్ప గౌరవం. నేను ఎన్నికలప్పుడు వీళ్ళందరూ వచ్చారు నాకి, నేను కూడా ఒక ఉపన్యాసం ఒక మాట అన్నాను, మీరు ఇంతమంది వచ్చిండ్రు నన్ను గెలిపించడానికి మీకు ధన్యవాదాలు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఏ ఇంటికి పోయినా ఈటల రాజేంద్రకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఎదురు ప్రశ్న వేసినటువంటి మనిషి ఉండకుండా ఉన్నదన్నా అని చెప్పినాను మా అన్నకు. ఎందుకంటున్నా అంటే మా ఆనందాన్ని ఇప్పుడు చెప్తున్నా వచ్చినప్పుడు నేను కూర్చొనింటే ఇవాళ మేము కూడా 20 ఏళ్ళుగా కాళ్ళకు ముళ్ళుతే పన్నుతో పీకేంత సర్వీస్ చేసినాం. మేము అందరివాడిగా అన్నిటికంటే ముఖ్యంగా అభాగ్యులు అనాథలు ఎవరు ఉంటే
వాళ్ళకి మేము ఉన్నామంటే ఒక భరోసా మాత్రం ఉండే కాబట్టి ఇవాళ మనకు మల్కాగిరిలో అటు మోడీ గారి కోటెత్తమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు, కరోనా కష్టకాలంలో బిడ్డల పాపం తిరిగిండు, నేను తెలియని మనిషి ఉండడే. నాకు తెలిసి ఇక్కడ కాదు తెలంగాణ ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ నేను తెలిసిన అనుకుంటున్నాను. నన్ను గుర్తుపడే మనిషి ఉండడు. నేను ఎక్కడ ఒక 10 నిమిషాలు దిగినా 50 మంది ఆపి ఎందుకు ఆగినామన్నా ఇక్కడ అని చెప్పి 2 సెల్ఫీలు ఏదో కొట్టుకొని పోతారు. కాబట్టి మీకు ఇక్కడ మల్కాగిరిలో మీరు తీర్మానం చేసి రేపు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటే ఎందుకు అని చెప్పి అడిగేవాళ్ళు ఉండకపోవచ్చు. ఇలా సంకుచితమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప, మరీ సంకుచితమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, మన దాంట్లోనే ఉండి మనకు ద్రోహం చేసే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పలేం. కానీ అదర్వైజ్ అందరైతే ఏ కులాన్ని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా పర్వాలేదేమో రాజధాని కోటెత్తమనే వాతావరణం అయితే ఇక్కడ కనబడతాను. మూడవ అంశం ఏంటంటే డెఫినెట్గా అనేక రకాల కుట్రలు ఉంటాయి. ఎందుకు కుట్రలు ఉంటాయి? ఈ ఈటల రాజేందర్ అంటోడు ఈ స్థాయికి వచ్చిండు, ఈయన రేపు మాకు ప్రమాదం అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరన్నా అంటే ఎవరు అంటే వాళ్ళు సొంత ఆలోచన లేనివాడు, కెపాసిటీ లేనివాడు. కెపాసిటీ ఉన్నవాడేమో దూసుకుపోతాడు, కెపాసిటీ లేనివాడేమో కుట్రలు చేస్తా అంటాడు. ఇవాళ కుట్రలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ కుట్రల్ని ఛేదించగలిగే శక్తి నాకు ఉండదు, వాటిని ఛేదించగలిగే శక్తి మీకుంటుంది. కాబట్టి ఇవాళ నేను అవన్నీ చెప్పలేను. కానీ దయచేసి ఇవాళ మోడీ గారి గురించి చెప్తే ఒక 1 అవర్ చెప్పిన ఉడవదు. మళ్ళీ మీరు తినాలి, నేను తినాలి, ఇంకొక మీటింగ్ ఉంది. కాబట్టి సంపూర్ణ మద్దతును కోరుతున్నాం, మిమ్మల్ని సంపూర్ణ మద్దతు కోరుతున్నాం. ఇది పెద్దన్న పాత్ర పోషించమని చెప్పి కోరుతున్నానండి. అది మీరు డ్రైవింగ్ ఫోర్స్, మిమ్మల్ని డ్రైవ్ చేసేవారు, మీరు డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటారు. కాబట్టి నాకు తెలిసి నేను చెప్పలేకదో కాబట్టి మీరు డ్రైవింగ్ ఫోర్స్ ఉంటారు. కాబట్టి దయచేసి 10 డేస్ కొంచెం మొత్తం ఏం జరుగుతుంది దుర్బినే చూడండి, ఎక్కడ ఏం జరుగుతుందో అన్నింటినీ, ఈ అలిగటోడు, గులిగటోడు, కుట్ర చేసేటోడు, మనతో ఉంటుకుంటూనే వాడు వెనుకకెళ్ళి ఇచ్చేసేటోడు, వీళ్ళందరినీ కనిపెడుతూ వాళ్ళని జోలికి పోకుండా వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కొని గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నా. చివరగా మీకు ఒక హామీ ఇచ్చిపోతున్నాను. ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే అది ఇప్పుడు బీఆర్ఎస్తో సాధ్యం కాదు. ఇక్కడ లేరు, నా అక్కడ లేరు. కాంగ్రెస్ పార్టీ సమస్యనే ఉత్పన్నం కాదు దేశంలో. మీరు చూసినో లేదో 200 సీట్లు పోటీ చేసినట్టుంది కాంగ్రెస్ పార్టీ, 250 సీట్లు. నాకు ఏదేమైనా ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు అయితే కావాలో అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తలేదు. అలయన్స్ అంటారు, మీకు అలయన్స్ సంగతి మీకు తెలుసు, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. అతుకుల పొంత సంసారం ఉండద్దనే, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనే, ఇవాళ స్టబ్బన్ నిర్ణయాలు ఉండాలనే మోడీ గారికి ఇలా కట్టబెట్టింది 303 సీట్లు. ఇవాళ మోడీ గారికి 370 సీట్లు వస్తాయని చెప్పి అంటున్నప్పుడు 370 సీట్లు మోడీ గారికి వస్తాయని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు సీట్లు తగ్గుతాయా పెరుగుతాయా మీరు చెప్పండి. ఇవాళ 55 ఉండొచ్చు, రేపు 55 ఉండొచ్చు. ఇవాళ ఆయన అంటాడు ఇక్కడట ఆయన ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు జరగాలంటే మీరు నాకు ఓటేయండి, 17 సీట్లు గెలిపించండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, లంకె బిందెలు ఇస్తాడు, నేను ఇక్కడ వచ్చి మీ హామీలు అమలు చేస్తాను. అయితే అదే మొన్న అన్నాడు. అసలు రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరు విమర్శించాల్సి అక్కర్లేదు. రెండవది ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడటం చెప్పాల్సి అక్కర్లేదు. ఆయనే చెప్పిండు లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా ఖాళీ కుండలే దొరికినాయని చెప్పిండు. ఖాళీ కుండ దొరికినంటే ఉత్త చిప్ప చేతికి వచ్చినని చెప్పిండు. ఇక ఉత్త చిప్ప ఉన్నోడు నువ్వు మా మహిళలకు 7,500 రూపాయలు ఇస్తావు, మా 4,000 రూపాయలు పెన్షన్ ఇక్కడ ఇస్తావు, నా 6,000 రూపాయలు పెన్షన్ ఇక్కడ ఇస్తావు, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎక్కడ చేస్తావు, జీతాలు కూడా ఇవ్వలేవు గుర్తుపెట్టుకో. రేపు కనుక నువ్వు ఇచ్చిన హామీ ప్రకారంగా నువ్వు బెల్ట్ షాప్ కనుక బంద్ చేస్తే జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓటేయడం వల్ల నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లేదు, లంకె బిందెలు వచ్చేది లేదని చెప్పి ప్రజలకు వివరించి చెప్పాల్సిన అక్కడ ఉండదు. ఇక మల్కాగిరి రేపు ఓ ఐటీ హబ్ రావాలి, ఓ కంపెనీలు రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలి, న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా మల్కాగిరిలో ఉంటుంది. కాబట్టి రేపు రోడ్ల సౌకర్యమో, డ్రైనేజ్ సౌకర్యమో, తాగునీటి సౌకర్యమో, ఇలా ప్రశాంతమైన వాతావరణం, ఇవాళ భూ కబ్జాలు లేకుండా, పేదల మీద దౌర్జన్యం లేకుండా ఉండాలంటే తప్పకుండా
భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ పని చేయగలదనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ మనం మంచి మేరకు 35 లక్షల ఓట్లు దాదాపు 2 పార్లమెంట్ కంటే ఎక్కువనే ఓట్లు ఇక్కడ 2 పార్లమెంట్ కంటే ఎక్కువనే కాబట్టి ఇది 15 నియోజకవర్గాలు గెలిచినట్టు అసెంబ్లీ 15 నియోజకవర్గాలు గెలిచినట్టు కాబట్టి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ స్థానంలో ఇవాళ గొప్ప మెజార్టీతో గెలుద్దాం. రేపు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. అన్నిటికీ మిక్కిలి మీకు ఎక్కడ కూడా మీరు ఎలా మద్దతు ఇస్తూ ఉన్నారు. మీ మద్దతు ఇచ్చినందుకు గర్వపడే పద్ధతిలో ఉంటుంది తప్ప మీరు మరే మేము సపోర్ట్ చేసినా మావాడు మంచిగా చేస్తుందని చెప్పి గల్లెగర వేసి గర్వపడే పద్ధతిలో ఉంటుంది తప్ప మీకు మచ్చలేదు. మీ ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగానే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి నేను ఎన్నెన్ని చేసినో నాకెరక అసలు ఆర్థిక మంత్రి ఉన్నాడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకున్నది తెలుస్తుంది. కటోరతో అన్నం కొలిసి పెడుతున్నప్పుడు ఆ ముక్కిపోయిన అన్నం తినడానికి లోపలికి పోనప్పుడు రాళ్ళు ఏరుకొని పురులు ఏరుకొని తిన్నప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చేది. డాక్టర్ దగ్గర పోతే మీ అమ్మ ఉండరా ఇక్కడ అంటే మా అమ్మ ఇక్కడ ఉండదని చెప్పేది. మేము ఒక గుడ్డు తినరాదంటే మా గుడ్డు పెట్టే అమ్మ లేదని చెప్పేది ఇక్కడ. అట్లాంటి హాస్టళ్లలో అట్లాంటి స్కూళ్ళలో ఆర్థిక మంత్రి అయితే సన్న బియ్యం పెట్టడమే కాదు సరిపోయినంత బో పెట్టాలని చెప్పి జీవో ఇచ్చినప్పుడు నేనే. ఇవాళ ఆత్మగౌరవ భవనాలు కుల సంఘాల భవనాలు కులాలను పెట్టలే. ఇవాళ ఇక్కడ నాకు తెలిసి నేను స్వయంగా చూసిన ఇక్కడ ఒక పెరిక హాస్టల్, ఇక్కడ ఒక పద్మశాలి హాస్టల్, ఇక్కడ గౌడ హాస్టల్, ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్, ఇక్కడ వెలుమ హాస్టల్ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎట్లా సెంటర్గా ఉండేది, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎట్లా దోహదపడేదో చూసిన కాబట్టి కళ్ళాలు చూసిన కాబట్టి వీళ్ళకు కూడా ఒక అడ్డ ఉండాలి. మాకు ఒక వంశవాదుల భవన్ ఉన్నది, మాకు ఇక్కడ పెద్దమల్ల భవన్ ఉన్నది అని చెప్పి వాళ్ళకు కూడా అని చెప్పి 78 కులాలకి ఏరుకొని బ్రహ్మాండమైనటువంటి హైటెక్ సిద్ధారు కొంత ఉప్పల్ బగాయత్లు కొంత ప్రపోజ్ చేసినంత నేనే అన్నాడు. ఇట్లా కొన్ని కులాలకైతే సర్టిఫికేట్లో ఉండవు. 40 రోజుల పాటు నేను ఈ అసెంబ్లీలో అందరికి పిలిపించుకుంటా మాట్లాడి ఒకరికొకరిని నా ఎజెండా గిదా అని చెప్పి నేను పిలిపించుకునేది, నేను భోజనం పెట్టేది, నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేసేది. 40 రోజులు ఒక్కరోజు అట్లా చేసి అంటే ఇవన్నీ చేసినా కాబట్టి ఎక్కడో కళ్ళు కుట్టింది, కళ్ళమడితనమైంది, దాని పర్యవసానం వేరు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సత్యం ధర్మం తాత్కాలికమైన ఒడిదుడుకులకు గురవుతుంది, కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే విశ్వసించాను. నేను ప్రజలు నమ్ముకున్నవాడిని, నేను ధర్మాన్ని నమ్ముకున్నవాడిని, నేను శ్రమను నమ్ముకున్నవాడిని నేను. కాబట్టి డెఫినెట్గా మీ ఆశీర్వాదంతో ముందుకు పోతాని రేపటి సమాజ మంచి నిర్మాణంలో నా పాత్ర ఉంటుందని చెప్పి భావిస్తూ మీ సంఘీభావానికి మీ మద్దతుకు నమస్కరిస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి జై. నేను అశోక్ భాయ్ చెప్పిన ఈ పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క బస్తీ వదిలిపెట్టకిగా ఏ ఒక్క సంఘాన్ని కూడా వదిలిపెట్టకు, అంత క్రీమ్ అట్లాంటివి పిలవమని చెప్పిన. నాకు తెలిసి ఇప్పుడు క్రీమ్ అంతా మల్కాగిరి నలుగు దిక్కుల నుంచి అన్ని సంఘాలని, అన్ని బస్తీలని, అన్ని పాత ఊళ్ళని సంఘటితం చేసి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి మీకు డీప్గా ఇంతకంటే కొంచెం చెప్పద్దు, చెప్తా తర్వాత. మీకు అన్ని రకాల అర్థం చేసుకునేవాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఈ పార్లమెంట్లో గొప్ప మేయాతో కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం.